ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే లైక్ ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, టెన్షన్స్ ప్రెషర్స్తో స్కిన్ అంతా సాగినెస్ వచ్చేస్తూ ఉంటుంది, అండర్ ఐ డార్క్నెస్ వస్తుంది. సో కొద్దిగా మనం ప్యూబర్టీ స్టేజ్ నుంచి మనకు హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇమీడియట్గా సిమ్టమ్స్ వచ్చేసే మనకు పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవి ఆఫ్టర్ లైక్ 30+, 40+లో కూడా మనకు పింపుల్స్ కనబడుతూ ఉంటాయి. వాటికి అండ్ మెయిన్గా పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, మనం ఒక 25-30 ఇయర్స్ వెనక్కి వెళ్తే అసలు అదొక సమస్య ఉంది అని కూడా తెలియదు. కరెక్ట్. బట్ ఇప్పుడు చూడండి అసలు ఎంత అంటే ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యి అన్ని జ్యువెలరీస్ ప్రిపేర్ అయ్యి అంత ప్రిపేర్ అయినా అసలు ఫేస్ మీద అడిగేస్తూ అసలు ఎంత సఫర్ అవుతున్నారో. మ్యాక్సిమం అసలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడమే మానేస్తున్నారు. అవును. అసలు బాబోయ్ మేము వెళ్ళము, మేము బయటికే వెళ్ళాం, అలా సఫర్ అవుతున్న వాళ్ళు నేను ఎంతో మందిని మీట్ అయ్యాను. ఎంత అందంగా ఉన్నా సరే అక్కడంతా ఏంటండి బటర్ఫ్లై మచ్చల్లాగా నా ఫేస్ అంతా ఏంటండి ఇలా అయిపోయింది అని ఎంత లిటరల్లీ ఏడుస్తూ ఉంటారు కస్టమర్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు. నేను డైరెక్ట్గా మీట్ అయిన వాళ్ళలో వాళ్ళకు మేము చెప్పింది ఫస్ట్, ఇది నాకు ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చేయండి, నాకు 15 డేస్లో 100% పోవాలి అని అంటారు. ఇక్కడ మేము కమర్షియల్గా ఆలోచించేది ఉంటే అన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేయచ్చు, కానీ ఏఆర్ఎం ఏనాడు అది చెయ్యదు. ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు ఈ సమస్య అనేది పై లేయర్లో మీకు ఇప్పుడు కనబడుతుంది, ఐ అగ్రి, బట్ ఇది మనకి ఎపిడర్మిల్ లేయర్లో, డర్మిల్ లేయర్లో, హైపర్ డర్మిల్ లేయర్లో అండ్ దట్టు మనకి ఎపిథెలియల్ టిష్యూ ఉంటుంది, లైక్ మస్క్యులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, ఈ టిష్యూని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని టిష్యూస్ నుంచి మనకి మెలనిన్ ప్రొడక్షన్ ఓవర్గా అయినప్పుడు మనకు ఒక చిన్న పుట్టుమచ్చలా వస్తుంది. అది మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు ఏమవుతుందంటే అది స్కిన్ అంతా స్ప్రెడ్ చెయ్యదు, లైక్ ఈ ఏరియాలో, ఈ ఏరియా ఇక్కడ అండ్ ఈ ఏరియాలో హ్యాండ్స్ పైన విజిబుల్గా మారిపోతుంది. సో దాన్ని మనం ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఇమీడియట్గా ఒక సన్ స్క్రీన్ అనేది స్టార్ట్ చేయమంటాము. దెన్ ఫస్ట్ మీరు అది క్లీన్ అయిపోవాలి. అయితే మీకు చెప్పిన విధంగా 10-15 రోజుల్లో మేము ఇక్కడ ఏం మ్యాజిక్ చెయ్యము, ఇదంతా సైన్స్తో మీకు క్లియర్ న్యాచురల్గా సేఫ్గా కావాలి కాబట్టి ఫస్ట్ నైట్ క్రీమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నీట్గా ఒక మంచి క్లెన్జర్తో వాష్ చేసుకోండి, నైట్ క్రీమ్ పెట్టుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఇది మీకు ఏమవుతుంది అంటే ఒక 1.5-2 మంత్స్లో లైట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక 10-15 ఏళ్ల నుంచి ఉండే మంగు అనేది కేవలం రోజుల్లో పోతుంది అంటేనే అక్కడ మీరు కెమికల్ వాడారు అని. కరెక్ట్. బట్ మేము కెమికల్ ఇవ్వటం లేదు, న్యాచురల్ వేలో మీకు ఫస్ట్ డీప్ లేయర్ నుండి క్లీన్ చేసుకుంటూ పై లేయర్కి రావాలి. సో అలా ఒక్కొక్క లేయర్లో అంటే మీరు వాడుతున్నప్పుడు మీరే అసలు ఆపండి అని ఆపరు, ఎందుకంటే వాళ్ళకి అవి లైట్ అవ్వడం గమనిస్తూ ఉంటారు. అండ్ దట్టు ఏంటంటే స్కిన్ టెక్స్చర్ హెల్దీ చేస్తుంది, కలర్ కాంప్లెక్షన్ ఈవెన్గా అంటే మొత్తం స్కిన్ టోన్ అంతా కూడా ఇక్కడో కలర్ ఉంది ఇక్కడో కలర్ ఉంది అని సఫర్ అవ్వకుండా ఈవెన్ టోన్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. సో పిగ్మెంటేషన్ సమస్య ఉన్నవారికి కంపల్సరీ నైట్ అండ్ డే కేర్ రొటీన్లో ఒక మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దట్స్ ఆల్ అండి. అసలు మీరు ఫస్ట్ ఆ ప్రెషర్లోంచి బయటికి రండి, ఆ టెన్షన్స్లోంచి. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, ఆ టెన్షన్స్ వదిలేస్తే సగం మనకి ప్రెషర్ తగ్గుతుంది. అంటే మీ ఏమైనా క్లినిక్స్ ఉన్నాయండి? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకంటూ నా స్కిన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం, అంటే హౌ కెన్ ఐ కాంటాక్ట్ యూ? ఇప్పుడు నా ప్రాబ్లమ్కి మీకు తెలియదు నా ప్రాబ్లం ఏంటో, సో నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కుందామని వస్తాను మీ దగ్గరికి. సో అది ఒక క్లినిక్ ఏదైనా ఉందా, లేదంటే కన్సల్టేషన్ ఏదైనా తీసుకోవాలా, ఏం చేయాలి? మాది అంటే మీరు రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయవచ్చు. మాది 2008 నుండి స్టిల్ మా హెడ్ ఆఫీస్ ఒక్కటే, హైదర్గూడలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్లో మాలిక్ ఛాంబర్. అంటే దాదాపుగా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసేవాళ్ళు తక్కువ. మీ స్కిన్ కండిషన్ చూడకుండా మేము ఏ విధంగా ఇస్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అన్నిట్లో కాస్మెటిక్స్, నైట్ క్రీమ్ కానీ డే కేర్ రొటీన్ కానీ మీ స్కిన్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీలాంటి స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్. సో సైంటిఫికలీ డెర్మటాలజికలీ ఆల్రెడీ ప్రూవెన్. ఇలా ప్రూవ్ అయిన తర్వాత మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు కూడా ఎన్నో రకాల సర్టిఫికేషన్స్ తీసుకుంటారు. సో అన్ని రకాల స్కిన్స్కి సెట్టెడ్ అంటే అందట్టు అన్ని రకాల ప్రాబ్లమ్స్ పైన. సో అన్ని ప్రాబ్లమ్స్ పైన టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లోకి తీసుకురావటం. సో డైరెక్ట్గా అంటే రావాలి అంటే రండి, అదర్వైజ్ మాకు జనరల్గా ఆన్లైన్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు, లైక్ ఫోన్ కాల్ త్రూ, వెబ్సైట్ త్రూ. వాళ్ళ ప్రాబ్లం చెప్తే మీరు దానికి తగ్గట్టుది ప్రోడక్ట్ ఇచ్చేస్తానంట. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళ కండిషన్ అంటే మేము ఏదో మీకు మాకు కాల్ చేసి మేడం ఒక నైట్ క్రీమ్ పంపించేయండి అంటే మేము ఇవ్వము. ఫస్ట్ మీ స్కిన్ కండిషన్ ఏంటి, లైక్ మీరు ఏ కన్సర్న్ కోసం యూజ్ చేస్తున్నారు, లైక్ ఏంటి ప్రాబ్లం,
మీరు ప్రీవియస్ ఏమైనా క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా తీసుకున్నారా, అసలు మీరు ఈ క్రీమ్ నుంచి మీరు ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మేము ఎంత కాలంలో మీకు ఆ రిజల్ట్ చూపించగలుగుతాము, ఇవన్నీ కూడా క్లియర్గా ఫోన్ కాంటాక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్తోని మాట్లాడడం జరుగుతుంది. సో కస్టమర్ కేర్ అనేది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక చిన్న చిన్న కంపెనీస్ కూడా పెట్టేస్తున్నారు, ఒక 4-5 టీమ్ లాగా పెట్టి ఒక కస్టమర్ కేర్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. బట్ మాది ఏంటి వాటితో డిఫరెంట్ అంటే మాది కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో మా కస్టమర్ సపోర్ట్ కేర్ అనేది మీరు క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది అనుకునేలా ఉండదు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత లైక్ ఒక 15-20 డేస్కి మా నుండి మీకు కాల్ వెళ్తుంది, మీరు యూజ్ చేస్తున్నారా, వాడేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఎందుకంటే ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అంటే మా టీం నుంచి ఎనీ ఇంటర్వ్యూస్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అరే బాగుంది తీసుకుందాం అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తీసుకునేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు ఆ గోల్ ఏదైతే ఉన్నదో మీకు మొత్తం స్కిన్ కేర్ ప్రాబ్లం అన్ని క్లియర్ అయ్యే వరకు కూడా మా టీం మీతోనే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏమైనా వాడేటప్పుడు కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా మా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. లైక్ మా ఓల్డ్ కస్టమర్స్ని అడగాలి అసలు ఎలా అంటే అదొక కస్టమర్ సపోర్ట్లా ఉండదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అలా అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని కూడా చాలా కేర్ తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ కానీ వాళ్ళు అంటే క్రీమ్ గురించి ఏమైనా మాట్లాడినా సరే లైక్ దాని టెక్స్చర్ గురించి కానీ కండిషన్ గురించి కానీ వారు అడిగే ప్రతి డౌట్ని కూడా ఈచ్ అండ్ పిన్ టు పిన్ మేము క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాము.